సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుడాలు పడినయ్యా మా నాన్న వేసరే నా జుగర్ అనిపిస్తప్పుడు ఒళ్ళు కదకుండా భూమి ఎదురుగుండా ఇట్టా ఇట్టా అని దానికి అప్పుడాలు పడినంటే వేస్ట్ గా మొత్తం మూవీ చెప్పేస్తున్నాడు. మూవీ చెప్పేస్తున్నాడు. పన్నీ పైనుంచి కింద పడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హాఫ్ అయిపోయినాక మళ్ళీ నేను వస్తా. మళ్ళీ హాఫ్ అయిపోయినాక అలా ఎన్ని హాఫ్లు ఉన్నాయి? నేను బెస్ట్, రామ్ కూడా బెస్ట్. ఓకే, సో నేను బియాసర్ ని చూస్తే మరి నా గురించి ఏంట్రా? అరే నీ గురించి కాదే అంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీ ఇద్దరిలో డైలాగ్ ఎవరు చెప్తారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ పుష్ప. తెలుసు, ఫైరే కదా. అరే ఫైరేనా? పెద్దయిన తర్వాత క్రికెటర్ అవుతావా, యాక్టర్ అవుతావా? క్రికెటర్. క్రికెటర్ అవుతావా? అయితే యాక్టర్ అవ్వవా? అరే యాక్టర్ ఎప్పుడు అయిందా? అది అరే నువ్వు దొబ్బుతున్నావురా కొంచెం కొంచెం. ఏం చేశాడు? దొబ్బుతున్నాడా? ఎలా దొబ్బుతున్నాడు? ఏంటది? రేణుగు. ఏది మళ్ళీ ఒకసారి హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మొన్న రిలీజ్ అయిన అనగనగా మూవీ, మరి అందులో యాక్ట్ చేసిన చిట్టుపోటి కిడ్స్ అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకరైతే కిరణ్ అనే క్యారెక్టర్తో మనందరినీ కూడా మరి ఏడిపిచ్చేసి తర్వాత నవ్వించిన అబ్బాయి. ఇంకొక అబ్బాయి అయితే బుల్లి వ్యాస్ సార్, అదే చిన్నప్పుడు సుమంత్ గారుగా యాక్ట్ చేశారనమాట. తన పేరు ఆరవ్ అండ్ ఇంకో అబ్బాయి పేరు బన్నీ. మాట్లాడదాం వాళ్ళతో. హాయ్. హలో సార్, హౌ ఆర్ యు? బాగున్నా బన్నీ, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. నువ్వేంటి అట్లా చూస్తావా? హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? ఆరవ్. ఆరవ్. ఓకే, నీ పేరు బన్నీనేనా, ఇంకేమన్నా వేరే పేరు ఉందా? అసలు పేరు బెంజా నార్మల్లా, కానీ సినిమాలోనే ఇంకా ఇండస్ట్రీలో మొత్తం బన్నీ ఆర్మల్ అని తెలుసు. బన్నీ అని తెలుసా? బన్నీ ఆర్మల్ అని. ఓకే, అయితే మనం సింపుల్గా బన్నీ అని పిలుచుకున్నాం. ఓకే, ఏంది అట్లా చూస్తున్నాడు? ముందుగా నేను ఒకటి చెప్పాలి. ఒకటేనా చెప్పు ఆడియన్స్కి. ఆడియన్స్కా? ఓకే, చెప్పేసి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారములు. వావ్, ఏం గ్రీటింగ్స్ చెప్పావు తెలుసా? మరి నువ్వేం చెప్తావు? హాయ్, హలో. హాయ్, హలో. నా పేరు ఆరవ్. నీ పేరు ఆరవా? ఓ ఆరవ్. ఏ క్లాస్ చదువుతున్నావు ఆరవ్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ చదువుతున్నావా? అయిపోయిందా, వస్తావా? అయిపోయింది. అయిపోయింది అంటే ఇప్పుడు థర్డ్కి పోతావా? ఇప్పుడు థర్డ్కి పోతా. థర్డ్కి పోతావా? చూడ్డానికి ఎంత ఉన్నాడు? 4 years ఉన్నట్టున్నాడు. అదే. లేదు, ఇప్పుడు పెద్దగా అవుతా. ఎప్పుడైతావు చెప్పు? 4 అయిపోయినాక 5 కదా. 5 అయిపోయినాక 6, 7 అప్పుడు పెద్ద అవుతా. ఇది 7th నువ్వు పెద్ద అవుతావు అనమాట. 7th నాలా ఉంటాడేమో. అవుతావు అంతగా? ఓకే. అండ్ మూవీలో అయితే కిరణ్ అనే క్యారెక్టర్తో పైనుంచి బిల్డింగ్ పైనుంచి ఫట్టని పడ్డావు. మమ్మల్ని అందరినీ అయితే ఏడిపించేసావు. నిజంగా భలే ఉంది తప్ప నీ క్యారెక్టర్. థ్యాంక్ యూ. తర్వాత ఎలాంటి అప్రిసియేషన్స్ వస్తున్నాయి అండ్ ఎలా అనిపిస్తున్నారు, అందరూ ఎలా పోతున్నారు? నేను అందరూ అంటే నా క్లాస్మేట్స్ అయితే Okay. ఒక పర్సన్ చూసారు, కానీ బాబని యుడ్ సో నైస్లీ అని చెప్పేసి బాయ్ అని చెప్పారు. లాస్ట్ లో బాయ్ అని చెప్పారా? బాయ్ అని పెట్టారు మెసేజ్. అది కూడా అవునా? నువ్వేదో చెప్తా అన్నావు, చెప్పు చెప్పు. అప్పుడు కిరణ్ పైనుంచి దుంగుతే వాళ్ళ డాడీ వచ్చి ఏడుస్తాడు. అప్పుడు నచ్చ వచ్చి ఇప్పుడు బాబు పేషెంట్ లో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయకు అని నచ్చ అంటది. సో లాస్ట్ కి సుమంత్ చచ్చిపోతాడు. మా పెద్దోడు అవుతాడుగా? కాదు, సుమంత్ సార్ చనిపోతాడు. యా, సుమంత్ సారా? మొత్తం మూవీ చెప్పేస్తున్నాడు. మూవీ చెప్పేస్తున్నాడు. చూడని వాళ్ళు తెలిసిపోద్ది. బన్నీ పైనుంచి కింద పడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనా? హాఫ్ అయిపోయినాక మళ్ళీ నేను వస్తా. మళ్ళీ హాఫ్ అయిపోయినాక బన్నీ వస్తాను. మళ్ళీ హాఫ్ అయిపోయినాక నేను వస్తా. అలా ఎన్ని హాఫ్లు ఉన్నాయి? ఏం హాఫ్ అయిపోయాకరా? నీ యాక్టింగ్ టైమా, నా యాక్టింగ్ టైమా ఏంటి? లేకపోతే సినిమా హాఫా? సినిమా హాఫ్ తర్వాత సినిమా హాఫా? అక్కడ ఒక హాఫ్, మరో హాఫ్, మరో హాఫ్, అన్ని హాఫ్లు ఉన్నాయా? ఈ అడగండి, నాకు తెలియదు.
ఓకే బన్నీ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? ఎంతవరకు అయితే రంగబలి, రంగమార్తాండ, ఉస్తాద్ భగత్ సింగ్, భీమా, పుష్ప 2, జనకైతే గనక, అనగనగా, దాని తర్వాత మళ్ళీ బకాసుర రెస్టారెంట్. కాబట్టి 8 మూవీస్ యాక్ట్ చేశాను, కానీ 2 పేరు తెలియదు. ఓహో 10 వెబ్ సిరీస్ అయితే అదే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, మా ఛానల్లో ఉంది. వెబ్ సిరీస్ అయితే ఒకటి అది వేరే లెవెల్ ఆఫీస్ అని ఒక ఎపిసోడ్ లో ఉంటాను, స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో. మళ్ళీ సీరియల్స్ అయితే కొంచెం తీపి కొంచెం కారం, ఎపిసోడ్ 14. అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావా? క్యామియో ఇచ్చేసావా నువ్వైతే? క్యామియో ఎంట్రన్స్ కాదు. ఓకే ఇంతకు నువ్వే క్లాస్ చదువుతున్నావు? 6th క్లాసా? ఎక్కడ? సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్, సికింద్రాబాద్ లో ఉంది. ఓ నువ్వు సికింద్రాబాదే. నువ్వు సార్ ఎక్కడి నుంచి సార్ మీరు? పిజాటి ఉప్పల్. పల్లె నుంచి వచ్చావు నువ్వు? మెట్రో ఎక్కి వచ్చా, కార్లో వచ్చా? కార్లో. ఎవరు తీసుకొని వచ్చారు? మా డాడీ. ఎందుకు తీసుకొని వచ్చారు? ఇంటర్. ఇంటర్ ఇంటర్ ఇంటర్వ్యూ కాదు, ఇంటర్ కాదు 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 ఇంటర్. ఇంటరా అంటే అదే చెప్పాడు. అదే చెప్పారా? యాక్టరా? యాక్టర్ ఇంటరా? అదే. సరే ఆరో, అరే నువ్వు ఇంతకుముందు ఏం చేసావు? ఇదే నా ఫస్ట్ మూవీ. ఇదే ఫస్టా? మరి ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు నీకేం భయం అనిపించలేదా? ఏమనిపించలే. ఎందుకు అనిపించలే? సినిమా చూస్తే అందుకే భయం అనిపించలే. సినిమా చూస్తే భయం అనిపించలే, షూటింగ్ చేస్తుంటే? షూటింగ్ చేస్తుంటే భయం ఉంది. భయం ఉందా? మరి ఎలా చేసినావు? అదే ఈజీ పీజీగా భయపడకుండా ఫుల్ చెప్పేసినావు. మరి అక్కడ కథలు చెప్పించుకున్నావుగా? ఎవరితో? నువ్వే అక్కడ చెప్పించుకున్నావుగా కథ చెప్పు అని చెప్పేసి. నువ్వు అనలేదా? మరి ఎవరన్నారు కథ చెప్పమని? రాణి అమ్మనా? రాణి అమ్మ చిన్నప్పుడు నీకు కథ చెప్పింది కదా? ఏం కథ చెప్పింది? రాజుదా? సింబా కథ. ఇంతకు నువ్వు సింబావా లేకపోతే ముఫాసావా? నువ్వు సింబా. నువ్వు ముఫాసా, సింబా అంతేనా? నేను విలన్. విలన్ బా? ఎందుకు విలన్? ఎందుకు విలన్? జస్ట్ కిడ్డింగ్. ముఫాసానా లేకపోతే విలనా? మనోడైతే చెప్పేశాడు సింబా అని. ఏంటది? ఆ వాష్రూమ్ ఉంది, వెళ్తావా? అది కాదు మరి ముఫాసానా? నీకు వస్తుందా వాష్రూమ్? లేదు. మరి అయితే చేయలేపుతున్నావు. నువ్వు ముఫాసానే అన్నావా? కాదు, నేను ఆల్రెడీ పిక్ చేసుకున్నా కాబట్టి ఇడు విలన్. ఓకే అయితే సింబా. సరే అని చెప్పు. సరే మరి మూవీ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి సో థ్యాంక్ యూ అన్నారా? ఇంకేం చెప్పలేదా? లేదు, చాలా బాగుంది సినిమా, నువ్వు కూడా బాగున్నావని, నీ కళ్ళు కూడా బాగున్నాయి అని అన్నారు. అందుకే బాబు వెయిట్ చేయాలి. ఇంకేమన్నారు? నువ్వు ఏమనాలి అంతే. అంతేనా? ఇంకేం లేదు. కిరణ్ అడగలనా? మరి నిన్నేమన్నారు? చాలా బాగా చేసావు అని చెప్పారు. దాని తర్వాత ఆడిషన్స్ కి చాలా మంది పిలిచారు. సక్సెస్ మీట్ దగ్గర మాట్లాడితే వైరల్ అయ్యింది నేను మాట్లాడిన వర్డ్స్. దాని తర్వాత షోస్, మళ్ళీ ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ కి అట్లకి పిలుస్తున్నారు. అవునా? అందుకే నేను కూడా పిలిచా. ఎట్లా మాట్లాడేసా ఆ రోజు? అలా ఎలా మాట్లాడేసావు ఆ రోజు మైక్ పట్టుకొని? అదేంటి హెడేక్ వస్తుందా? మరి సౌండ్ ఎట్లా అనుకున్నాను, చెప్పాను. అనుకున్నావు, చెప్పేసావా? లేదు, చెప్పేసాను స్ట్రైట్ ఫార్వర్డ్. నేను కూడా అనుకున్నాను, చెప్పేసాను. అవునా? అందుకే నువ్వే బెస్ట్ రా. ఇద్దరు బెస్ట్. సరే అక్కడ ఏం చెప్పావు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి, చెప్తా. అప్పుడు ఏమనుకొని చెప్పావు, ఇప్పుడు కూడా అనుకొని చెప్పేసి. మూవీ గురించి ఏం చెప్తావు చెప్పు. మూవీ గురించి it emphasizes on our education system and ways we can improve it. It shows us that students are running after ranks instead of trying to understand. And if teachers understand that students are only going after the ranks and that's why they're failing and getting low marks, some of them, they will be able to help the failed and the
people with low marks to get more higher marks and to get like more ranks and all. Wow. That's the truth is happening at the outside, man. Exactly. Yeah. And parents should not stress them. మరి మీ పేరెంట్స్ కూడా నేను మీద చదువు అని చెప్తారా ఏంటి? మరి Stress చేయకూడదు ఎక్కువ. స్ట్రెస్ చేయకూడదా? మరి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చదువుకో కానీ నువ్వు ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ చదవడం అయితే ఒక గంట చేసి ఆడుకోవడం అయితే 2 గంటలు లేకపోతే 1 గంట అలా చెప్తే, అంటే చిల్డ్రన్ ఆడుకోవడం ఇష్టం కదా, కాబట్టి అలా చేస్తే రోజంతా చదివినా ఆడుకుంటారు, కాబట్టి ఇంకా చేస్తారు, కానీ ఇంకా చదువుతారు. చూసుకో చుట్టుపక్కల నాన్నన్నాడు బెల్ట్ తీస్తాడు ఇంటికి పోతే. ఏదే 1 గంట చదువుకొని ఇచ్చి 2 గంటలేమో నిన్ను ఆడుకొని వదిలేదా? 1 గంట. సరే ఆరు, ఏమైంది? మొత్తం సర్దుకుంటున్నావు, ఏమైంది? హెయిర్ సెట్ చేసుకున్నా? మేకప్ ఉమెన్ పిలవనా? లేదు. వద్దా? ఎందుకు? నేను చెప్తా. నేను బెస్ట్, రామ్ కూడా బెస్టే. ఓకే. సో నేను వియాసర్ ని చూస్తే నా గురించి ఏంట్రా? అరే నీ గురించి కాదే అంటుంది. మీరిద్దరు కొట్టుకోకడరా బాబు, నువ్వు చెప్పు. సో వియాసర్ ని చూస్తే నేను కూడా బెస్టే. ఇంకా బట్ట అంకుల్ నేను ఫ్రెండ్స్ అని అన్నా. బట్ట అంకుల్ నువ్వు ఫ్రెండ్సా? మీ ఇద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు? అంటే బట్ట అంకుల్ ద బ్రింగర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఎందుకు? ఎప్పుడు బ్యాడ్ న్యూస్ తీసుకొస్తుంటాడా? క్యాన్సర్ తీసుకొచ్చారు కదా, అప్పుడు వ్యాస్ క్యాన్సర్ అయ్యి చెప్పారు కదా. ఓ, అప్పుడు ఏడ్ చేసావా నువ్వు? నేను హ్యాపీగానే ఉన్నా. అంటే చనిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నావా? బాబోయ్, ఈడు ఇన్హ్యూమన్. వాడిని తిప్పేస్తాను నువ్వైతే. మరి అట్లా తిప్పేస్తావా? తిప్పేస్తాను ఇన్హ్యూమన్ పీపుల్ ని. ఇంతకు అక్కడ చూపించినట్టు అలా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకోవడం బెస్టా, లేకపోతే వ్యాసార్ లాంటి స్కూల్స్? అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ఫెయిల్ బ్యాచ్ వచ్చి దాని మీదనే ఆ నుంచి దుంకి వచ్చాడు బాబు. నిన్ను అడగట్లేదు. వ్యాసార్ స్కూల్ బెటర్, ఎందుకంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు, కానీ అక్కడ బట్టి పట్టాల్సిందే, ఎందుకంటే టీచర్స్ కూడా అడుగుతారు, మళ్ళీ భయపెడతారు కదా. యా, ఎగ్జాక్ట్లీ. అలా భయపెడుతుంటారు కాబట్టి అందుకోసమే పిల్లలకి ర్యాంక్స్ రావట్లేదు కదా. మీ బుల్లి వ్యాస్ సార్ ఇక్కడే ఉన్నారు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ రా పొట్టోడా. వ్యాస్ సార్ కలా చెప్తావా? ఇది చిన్నోడు రియల్ లైఫ్ వ్యాస్ సార్ కాదు, కానీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిప్పేస్తున్నాడా? ఓకే, సరే. మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఫస్ట్ మీ ఇద్దరిలో డైలాగ్ ఎవరు చెప్తారు? నాకు. నేను చెప్తా. నువ్వు చెప్తావా? సరే. రాని అమ్మ ఇప్పుడు కదా ఆన్సర్ చెప్పావు కదా, ఇంకోటి అడుగుతావా ప్లీజ్? ఓకే. అంతే. వేరే డైలాగ్ రాదా? అంతే నాది. నేను చెప్తాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు. కాబట్టి ఫస్ట్ వ్యాసర్ క్వశ్చన్ అడుగుతాను. కాదు, బయట అంటే నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? బాగా ఇష్టమైన హీరో రవితేజ గారు. రవితేజ గారా? మరి రవితేజ గారు డైలాగ్ చెప్తావా? నేను సినిమా నుంచి చెప్తాను. ఎందుకు చెప్పు? నువ్వు చెప్తావా? చెప్పు. అరే అప్పుడాలు బడేనయ్యా, మా నాన్న సరే నా జుగర్ ఎంతసేపుడు పొల్లు కదకుండా భూమి ఎదురుగుండా ఇట్టా అని దానికి అప్పుడాలు బడేనంటే వేస్ట్ గా. ఓకే, అది రవితేజ గారి మూవీ కదా? కాదు. మరే మూవీ? బుల్రాజ్ మూవీనా? అరే, బుల్రాజ్ ప్లేస్ లో ఈ బుల్రాజు ఉంటే ఎలా ఉండేదా? నేను బుల్లిరాజు. నువ్వు బుల్లిరాజువా? నువ్వు పెద్ద రాజువి కదా? సరే, ఇప్పటి వరకు ఇన్ని మూవీస్ యాక్ట్ చేసావు, నీ క్యారెక్టరైజేషన్ దేనిలో బాగా అనిపించింది చెప్పు? దేంట్లో బాగా అనిపించింది అంటే అనగనగలో బాగా అనిపించింది. ఇంకా అయితే ఒక ఏమంటారు జనగీత కనుకలో, ఇంకా బకాసుర రెస్టారెంట్ అని చైల్డ్ హీరో క్యారెక్టర్, ఈ మూడు బాగా అనిపించినాయి.
అవునా ఓకే అనగనగల్లో అయితే నీది సూపర్ ఒక్కసారిగా అందరినీ షేక్ షేక్ అయిపోయేలా చేసావు కదా షేక్ 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 ఒక్కసారిగా అలా పడేటప్పటికి అనిపిస్తుందిగా అదే కదా. ఎన్ని డేస్ షూట్ చేశారు ఏంటది షూటింగ్ షూటింగ్ అయితే 53 days షూట్ చేసాము. అవును 53 డేసా ఓకే మొత్తం టర్మ్స్ అవన్నీ పెట్టుకొని నేనైతే ఒక 25 days అలా ఉన్నాను. 25 డేస్ అలా నువ్వెన్ని డేస్ ఉన్నావు షూట్ లో 2 days. ఓ వన్ డే ఇది వన్ డేలోనే అయిపోయిందా ఇది ఒకటి అనగనగది బేబీ టూత్ పేస్ట్ రాది. నువ్వు ఎన్ని చేసావు టూత్ పేస్ట్ కూడా చేసినావా అరే యాడ్ లో చేస్తూ ఇక్కడ మూవీ కూడా చేసావా మరి స్కూల్లో టీచర్లు ఎట్లా పంపించారు నిన్ను స్కూల్లో అంటే హాలిడేస్ సండే సాటర్డే అప్పుడు ఫ్రీ ఉంటుంది నాకు అప్పుడు పోతున్నా. అప్పుడే పోతున్నావు మిగతా టైంలో వెళ్ళట్లేదు మిగతా టైంలో పోతే. అవును సార్ మీరు క్వశ్చన్ రాంగ్ అడిగారు. తెనికి ఏంటి స్కూల్లో వాళ్ళు ఎందుకు పంపిస్తారు ఇంట్లో కదా ఉంటాడు. అది హాలిడేస్ అని తెలియదు కదా స్కూల్లో ఉంటే ఇలా ఎందుకు వచ్చారు? మరి నువ్వు ఇన్ని చేసావు మరి స్కూల్లో వాళ్ళు నిన్ను స్కూల్కి రమ్మని చెప్తారు కానీ స్కూల్కి రాకుండా నువ్వు షూటింగ్స్కి వెళ్తుంటే వాళ్ళు ఏమనరా అంటారు మా డిస్ట్రిక్ట్ స్కూలే కానీ వదిలేస్తారు పర్మిషన్ తీసుకుంటారు లేకపోతే హాలిడేస్ ఉంటాయి. అది ఆన్సర్ అక్కడి నుంచి ఏమొచ్చింది ఒక క్వశ్చన్ వచ్చింది. యా అది దొబ్బుతున్నావు కొంచెం ఏం చేశాడు? దొబ్బుతున్నాడా ఎలా దొబ్బుతున్నాడు అదే కొంచెం ఇట్లా దొబ్బుతున్నాడు అంతే. ఇలా దొబ్బేస్తున్నాడా లేదు ఇలా దొబ్బేస్తున్నాడా లేదు ఇట్లానే దొబ్బేశాడు అంతే. ఎవరన్నా దాని మీద చేయి పెట్టి లాగు. నువ్వు అంతా కట్టుకున్నావు ఇప్పుడు ఇది కింద వీల్స్ కానీ ఇక్కడ నేను ఉన్నా కాబట్టి ఇది ఫ్రీగా కదులుద్ది. జస్ట్ ఇలా అన్నా ఇలా వెళ్తుంది. కాకినాడకి వెళ్తుందా అలా అంటున్నాడు మరి నేనేం చేయను. ఓకే 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 తిరగద్దు ఓకే సరే మరి మీ డాడీ ఏం చేస్తుంటారు మా డాడీ అప్పుడు వాళ్ళు వర్క్స్ లో చేస్తుంటాడు. మరి మీ మమ్మీ ఏం చేస్తుంటది మా మమ్మీ ఆఫీస్ వర్క్ చేస్తుందా మరి నువ్వు ఎప్పుడు చేస్తావు ఆఫీస్ వర్క్ నేను పెద్దగా చేస్తా పెద్ద అయిన తర్వాత చేస్తా యాక్టర్ అయ్యి పుష్ప అవుతా యాక్టర్ పుష్ప అవుతావా అందుకేనా కాలు మీద కాలు వేసుకున్నావు ఏది పుష్ప డైలాగ్ ఒకటి చెప్పు తగ్గేదే అయితే కాదు అది అందరికీ తెలుసు. చెప్పు పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ పుష్ప నేను బెటర్ వర్షన్ చెప్తాను. ఓకే చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా తెలుసు ఫైరే కదా అరే ఫైరేనా వైల్డ్ ఫైర్ చూపించు అట్లా ఏంటిది పేలుతుందని సింపులా ఓకే ఓకే సరే పెద్ద తర్వాత ఏమవుతావు స్టార్ ఆర్టిస్ట్ అవుతాను. ఆర్టిస్ట్ అవుతా స్టార్ ఆర్టిస్ట్ ఓకే మరి నువ్వేమవుతావు మహేష్ బాబు డైరెక్ట్ మహేష్ బాబే యాక్టర్ వద్దు ఏమొద్దు డైరెక్ట్ మహేష్ బాబు అంటున్నా నేను యాక్టర్ తో మహేష్ బాబు అవుతావు మహేష్ బాబు గారిలా అవ్వవు యాక్టర్ అవుతావా మహేష్ బాబు అవుతావు అవును అంతే నువ్వు మాత్రం నీ ఆన్సర్ అలాగే పెట్టుకో. చెప్పండి నేను చెప్పేస్తాను అన్ని ఫన్నీగానా ఏం అడగాలి ఫన్నీగా చెప్పు. క్రికెట్ లాగా క్రికెట్ అట్లా ఏమైనా క్రికెట్ అలాగనా సరే నువ్వు ఐపీఎల్ చూస్తావా ఐపీఎల్ చూడను కానీ ఫుట్బాల్ చూస్తాను. ఫుట్బాల్ చూస్తావా నాకు ఫుట్బాల్ కూడా వచ్చు. ఓ ఇంకేమేమి వచ్చు నీకు ఫుట్బాల్ వచ్చు క్రికెట్ కూడా బాగానే ఆడతాను గేమింగ్ వచ్చు మళ్ళీ డ్రాయింగ్ అయితే ఒక పిక్చర్ పెడితే పక్కన ఒక పేపర్ ఇచ్చే నాకు అది యాజ్ ఇట్ ఈస్ కాదు కానీ బాగానే వస్తుంది బాగానే తీస్తావు. అక్కడ పిల్లి ఉంటే ఇక్కడ సింహానికి గీస్తావా అలా కాదు పిల్లుంటే పిల్లిని గీస్తాను పిల్లుంటే పిల్లిని గీస్తావు మరి ఎలకుంటే ఎలకని గీస్తాను కుందేల్లా గీస్తావా ఎలకని గీస్తాను ఎలకలా గీస్తావా మరి నువ్వు ఎలా గీస్తావారా టైగర్ లాగా డ్రా చేస్తా ఏది ఎలకుంటే టైగర్ లా అది గీస్తావు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ కాదురా ఇది రాంగ్ ఇది కరెక్ట్ అరే ఇది షోరా షో అయితే ఎలా అనరా అది తప్పు ఇలా ఎలా అంటారు ఏయ్ ఇట్లా మార్చేస్తున్నారు ఏంటది బాక్స్ అంటున్నాడు బాక్స్ అంటే ఇది అలా అనాలి బాక్స్ కాదు అంటే జీరో ఆడతారు కదా
అమ్మా సరే జీరో ఎట్లా కదరా ఎట్లా జీరో ఎట్లా అన్నారు నేను అడిగాను కదా నీ చెప్పి నేను పేపర్లో రాసుకొని మడత పెట్టుకొని నీ జోబులో పెట్టుకో. సరే డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ అయితే బిజినెసెస్ ఉన్నాయి, మ్మ్. పైగా పొలిటికల్ టచ్ కూడా ఉంది. అంటే పాలిటిషియన్స్ లాగా ఉంటారు, పైగా మెనీ బిజినెస్ లో పార్ట్నర్. ఓకే, మరి నువ్వు పెద్ద అయిన తర్వాత యాక్టర్తో అంటే ఏమంటారు డాడీ? ఒప్పుకుంటారా? ఎస్. మరి ఫస్ట్ నిన్ను తీసుకొని వచ్చింది మమ్మీ ఇంట్రెస్టా డాడీ ఇంట్రెస్టా? ఎవరు కాదు, ఫస్ట్ డిస్కరేజ్ చేశారు నన్ను. 5.5 years ఉన్నప్పుడు నేను అవుతానన్నాను, అప్పుడు డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేసారా? అవును, కానీ నేను 6 months లో నేను ప్రూవ్ చేసుకున్నాను. ఎలా? అది నాకు కూడా గుర్తులేదు, నన్ను అడగండి. ఏయ్, నువ్వు ప్రూవ్ చేసుకుని నీకే తెలియకపోతే ఎట్లా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మర్చిపోయి నిజంగా నేనేం మాట్లాడుతున్నాను నేనే మర్చిపోయేలా చేస్తున్నాను మీరు. నువ్వు చెప్పారో ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పు. నేను ఐపీఎల్ చూస్తా. ఏ టీంకి సపోర్ట్ చేస్తావు? ఆర్సీబీ ఎందుకు ఆర్సీబీ? నా ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్? అతను 6 కొడతాడు. ఎవరు 6 కొడతారు? విరాట్ కోహ్లీ. ఆ? ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఎన్నే ఎక్కడున్నాడు విరాట్ కోహ్లీ? ఓ, నువ్వు విరాట్ కోహ్లీవా? ఇందాక మహేష్ బాబు అయిపోయింది, ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చినాడు. క్రికెట్ బాగా ఆడతావా నువ్వు? ఓకే, పెద్ద అయిన తర్వాత క్రికెటర్ అవుతావా యాక్టర్ అవుతావా? క్రికెటర్. క్రికెటర్ అవుతావా? అయితే యాక్టర్ అవ్వవా? అరే యాక్టర్ ఎప్పుడు అయిండ్రా? కదా, అనగనగాతో అయిపోయాడు యాక్టర్. ఇంకా కావాల్సిందేంటి? క్రికెటర్. యా, క్రికెటర్ అవ్వాలి. ఏంటది ఆ మ్యూజిక్? ఏంటి? తమన్. ఏంటది ఏంటది? మళ్ళీ 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 బాగుంటది. అతను ఏమన్నాడంటే అట్లా ఏదో అంటున్నాడు, నేను సౌండ్ చూపించినాడు. సరే, ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాం. ఓకే సరే, 1 by 1 చెప్పాలి. ఓకే, క్యాట్ ఎలా అరుస్తుంది? నువ్వే చెప్పురా. ఫస్ట్ బన్నీ నువ్వు చెప్పు. నువ్వు ఏంటది? ఫస్ట్ వచ్చిందేమో మగపిల్లి, తర్వాత వచ్చిందేమో ఆడపిల్లి అనమాట. ఓకే, పిల్లి అయిపోయింది కదా, ఇప్పుడైతే సింహం. నేను చెప్పు చెప్పు. ఏంటది? సింహమా? సింహం. ఓకే, సింహం అనుకోవాలి. నువ్వు ఎందుకు ఏమా అనవా? పర్లేదు చెప్పు. అది ఎలా సౌండ్ చేస్తుంది? ఓ, సింహం అరిసే ముందు సైలెంట్ గా ఉంటది. మరైతే ఇప్పుడు అరువు. సైలెంట్ గా ఉండింది, అయిపోయింది, ఇప్పుడు అరువు. జస్ట్ కిడింగ్, నాకు అది తెలియదు. తెలీదా? అందుకే సైలెంట్ గా ఉన్నా. ఓ, రాదనమాట. ఓకే సరే, నెక్స్ట్ ఎలుక. నేను తెలియదు తెలియదు. ఎలక ఎవరికి తెలీదు. ఎలుక ఎవరికి తెలియదు? ఎల్కా. ఎలుక ఏంటది? విజిల్. ఎలక ఎలుక అంటే అంత లైట్ వాయిస్ నాకు రాదు కాబట్టి అలా విజిల్తో చెప్పేసినాం అనమాట. ఓకే సరే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఏనుగు. ఏంటది? ఏనుగు. ఏది మళ్ళీ ఒకసారి అదేదో దగ్గర వచ్చినట్టుంది. ఒకసారి అరు బన్నీ, ఒకసారి అరు బన్నీ. అది ఏనుగా? ఎక్కడ చూసావు ఏనుగా రావడం? ఇది కొంచెం మనోడిది కొంచెం సింక్ అయినట్టుంది. ఇది ఒకసారి అను. పాట పాడుతున్నావా? ఏనుగులారం అంటే నువ్వు ఏంటది ఇట్లా అంటున్నావు, డాన్స్లు వేస్తున్నావు? అది ముక్కు. ఓ, ముక్క అది. ఓ సారీ. ట్రంక్. పాట పాడుతున్నావా? అది వాయిస్ మీరు మధ్యలో కొంతమంది చేయగలరు, అది టోన్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నారు మీరు. సరే, ఏమొచ్చో చెప్పు నీకు. మీరేమనుకుంటున్నారు? నీకేం రావనుకుంటున్నా? నాకు వచ్చి అనుకుంటున్నా. అవునా? అలాగే పెట్టేది. ఫిష్ సౌండా? ఫిష్ కూడా సౌండ్ చేస్తుందా? బబుల్ చేస్తుంది. బబుల్. ఏది బబుల్స్ రావట్లేదు? నేను చేస్తున్నాను. అవునా? సరే, ఇవన్నీ ఓకే కానీ సరే, నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నావు?
బన్నీ నెక్స్ట్ అయితే చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కానీ ఏ మూవీ తెలియదు. మరి ఈ అనగనగాకు వచ్చినప్పుడు ఏ ఆడిషన్ తీసుకున్నారు వాళ్ళు? డైలాగ్ చెప్పాను, ఏం చెప్తాను, అదే ఏ డైలాగ్ చెప్పావు? ఒక డైలాగ్ చెప్పాను కానీ ఏ డైలాగ్ మర్చిపోయాను. సరే ఇప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్తావు. సార్ మీరు అప్పుడు చెప్పారు కదా టీచర్స్ ఏ చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవ్వకూడదని, ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నాను చెప్పండి సార్, నాకు రీజన్ తెలియాలి. అది అది స్కూలు ఇంకా పెట్టము తీసేస్తున్నాం అంటున్నారు కదా అప్పుడు. ఓకే, మరి రీజన్ తెలిసిందా? తెలియలేదా? తెలుసా కానీ చెప్పాలనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే మూవీ స్పాయిల్ అయిపోద్ది కదా. ఆరో చెప్పారో. రాణమ్మ ఇప్పుడు గదికి ఆన్సర్ చెప్పావు కదా, ఇంకొకటి అడగబా ప్లీజ్. నీకు ఆ ఒక్క డైలాగేనా? ఆ ఒక్కడేదో వచ్చాడు అప్పటి నుంచి అదే చెప్తున్నాడు, వేరే డైలాగ్ ఏం చెప్పట్లేదు. ఊరంతా ఒకటే, అదేంటి ఆకాశం. ఆకాశం అంతేనా? అంతే. సరే నువ్వు ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తావు? ఓకే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, రిడిల్ ఆన్సర్ చేస్తారా? ఆ, నోటితో విసిరేసి చేతితో ఏరుకునేది ఏంటి? మాటలు. చూసారు కదా. ఓకే, వాట్ హ్యాస్ 2 hands బట్ నెవర్ క్లాప్స్? ఇప్పుడు వెనకాలన్న ఆయన వాట్ హ్యాస్ 2 or 3 hands బట్ కెనాట్ క్లాప్? ఫ్యాన్. అప్పుడు వెనకాలన్న మరేంటి? క్లాక్. క్లాక్. ఓ, మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్, సెకండ్ సెకండ్ హ్యాండ్. హ్యాండ్. సి అంతే కదా. వాట్ హ్యాస్ అ రివర్, ఐ మీన్ వాట్ హ్యాస్ అ మౌత్ బట్ నెవర్ స్పీక్స్? వాట్ హ్యాస్ అ బెడ్ బట్ నెవర్ స్లీప్స్? వాట్ రన్స్ బట్ నెవర్ వాక్స్? మళ్ళీ రివర్. అది కూడా రివర్. రివర్. రివర్ ఎందుకో తెలుసా? ఎందుకు? ద మౌత్ ఆఫ్ అ రివర్, ద బెడ్ ఆఫ్ అ రివర్, ద రివర్ ఇస్ రన్నింగ్. సో దట్స్ వై ద రివర్. యా దట్స్ యా. సో వెనకాలన్న ఆయన సార్ వాటర్ బాటిల్ సాల్ట్ ఉంది అని అంటాడు. అంటున్నాడా? అది హవర్ వెనకాల అనేవాడు. ఫ్యాట్కున్నాడు కదా బాగా. అంటే విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ అంటే ఇట్స్ అ సాల్ట్. సాల్ట్ సాల్టేనా? కాదు, అయి ఉండొచ్చు. సరే, ఓకే గైస్, మొత్తానికి అయితే మంచి మంచి మాటలతో మమ్మల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. Thank you so much as well for calling me to this interview. ఓకే, నువ్వు ఏమైనా చెప్తావా సార్? చెప్పవరా అప్పటి థ్యాంక్ నుంచి? యూ ఫర్ హెల్పింగ్ మీ. హెల్పింగ్ మీ? నేనేం హెల్ప్ చేశా నీకు? అంటే చెప్పావు నాకు. ఏం చెప్పా నీకు? అంటే నువ్వు ఏ సినిమా చూసినావని. ఓ, అది హెల్పింగ్ గారా? అప్పటి నుంచి చదువుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.